కేటీ రామారావు రైతు సభలో ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మొహమ్మద్ అయూబ్ తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పాలనలో రైతులు, దళితులు మోసపోయారని విమర్శించారు. అధికార పార్టీకి రైతు ఎంత కుర్చీలు 2000 కుర్చీలు అక్కడ డివిజన్ వాళ్ళు వ్యతిరేకంగా అధికార పార్టీకి రైతులు మొదటి వేషగాళ్ళ లెక్క తెలంగాణను మోసం చేసిన బ్రోకర్ గారు కేటీఆర్ నిన్న రైతు సభ పెట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని ఎలా పడితే అలా తిట్టడం నిజంగా కూడా ఒక చదువుకున్నోడు చేయాల్సిన పని కాదు. ఆయన అవులాగాడన్నా ఇంకా పాగల్గాడన్నా అరే అవులే అని మేము అనలేము. ఎందుకంటే వాళ్ళను తొక్కి బొంద పెడతా అని చెప్పి వచ్చిన రేవంత్ రెడ్డి గారు తొక్కుకుంటూ వచ్చిండు. ఆ ఫ్రస్ట్రేషన్లో వీడేం మాట్లాడాడో వానికే తెలియదు. అరే ఒకటి బాగా గుర్తుంచుకో కేటీఆర్, అసలు రైతులను మోసం చేసింది ఎవడు? వరి వేస్తే ఊరి అన్నది నీ అయ్య కాదా? 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసింది నీ అయ్య కాదా? 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితులను మోసం చేసింది మీ అయ్య కాదా? దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పింది మీ అయ్య కాదా? KG to PG ఉచిత విద్య అని చెప్పింది మీ అయ్య కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయిరా అవులే మీ అయ్య చెప్పినాయి. ఫస్ట్ మీ అయ్య గురించి నువ్వు తెలుసుకో. ఓడిపోతే పామోదుల పండుగల గురించి మాట్లాడే దమ్ములేని ఒక దద్దమ్మవు నువ్వు. మీ అక్క, మీ సోదరిమణి అసలు నీ గురించి పట్టించుకోవద్దని చెప్పింది. ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు ఏం మాట్లాడుతున్నావో పైసలు లేకుండా చెప్పు. ప్రభుత్వ ఖర్చులతోటి నిన్ను పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసి నీకు ట్రీట్మెంట్ చేయించడానికి వరంగల్ నుండి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. నువ్వు ఒకసారి ఆలోచించు. రైతుల గురించి మాట్లాడే హక్కు కానీ సిగ్గు కానీ నీకున్నా అసలు ఫస్ట్ రైతులకు బేడీ లేచింది మీరు కాదా? రైతులకు మీ హయాంలో 641 మంది తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటే సిగ్గు లేకుండా ఇంకా రైతులు ఎట్లా తిరుగుతారా మీరు? అసలు కొంతమంది ఇంగిత జ్ఞానం ఉండాలి. మొత్తం భారతదేశంలో ఏకకాలంలో 22 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఏకైక చరిత్ర రేవంత్ రెడ్డిదిరా. అరే కనీసం కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. ఇక నీ ఎంబడి ఒక పెద్ద జోకర్ గాడు వరంగల్ నుంచి ఎర్రవెల్లి దయాకర్ రావు, మనకి ఆకాల నుంచి రౌత్ నుంచి రాయరాదు, ఆయన కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడుతాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో పోయి కొమ్ము కాచి ఆయన కూడా నీతులు మాట్లాడుతాడు. ఇక దయాకర్ రావు గురించి చెప్తే మాయి చదిపోతుంది. మా జిల్లా గురించి కావచ్చు ఆయన గురించి ఎక్కువ మాట్లాడతానుకుంటాను. ఇక పల్లరాజేశ్వర రెడ్డి ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకు అర్థమవుతలేదు. కనీసం ఆయన స్పీచ్ స్టార్ట్ చేస్తే అన్నం అన్నం అని వరుతా అంటే రామన్నం మాట్లాడిన తర్వాత అన్నం అని చెప్తాడు. ఇంతకన్నా ఇక సిగ్గుచేట ఏమైనా ఉన్నాయి అవిలేదు. ఇక కనీసం వరంగల్ నుంచి 2 ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళకు మాట్లాడే ఛాన్సే లేదు. పార్టీలో వాళ్ళ బతికేందో వాళ్ళకే తెలియదు, వాళ్ళు కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడతారు. సిగ్గుండాలి కదా కొంచెం. కనీసం స్టేజ్ మీద రావడానికి ఎవరు అడ్డుకున్నారు? వీడియో చూస్తలేమా అన్నీ? వాళ్ళు కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడతాను. ఇక మేము అవులేనాల్లో పిచ్చాసుపత్రికి పంపాలో ఆయన నిర్ణయించుకుంటే ప్రభుత్వ ఖర్చులతోటి కేటీఆర్కు పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇంకొకసారి అవలే గీవులే అంటే నిన్ను పోయినసారి ఓన్లీ తొక్కుకుని వచ్చినావు, ఈసారి బొంద పెడతావు. మీ అయ్యని పోయి కలువు. ఎట్లా తొక్కుకుని వచ్చినావు? మీ అయ్య కథలు చెప్తాడు రేవంత్ రెడ్డి గురించి. జాగ్రత్త బిడ్డ కేటీఆర్. ఇంకొకసారి కాంగ్రెస్ గురించి కానీ రేవంత్ రెడ్డి గురించి కానీ ఒక్క మాట మాట్లాడితే ఈసారి వరంగల్ వచ్చి వాపసు పోయినావు. బట్టలు ఇప్పి రుద్రమదేవి స్టాచ్యూ కాడ కట్టేస్తావు నేను బిడ్డ. ఖబర్దార్.